చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు. కవి అంత్యశ్రీ అన్నట్లు నేటి సమాజంలో డబ్బుకిచ్చిన ప్రాధాన్యత మానవ సంబంధాలకు ఇవ్వడం లేదు. ధనదాహంతో ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. ఆస్తి పంపకాల్లో తేడాలొచ్చాయని సొంత వారిని హతమార్చుతున్నారు. భూ వివాదంలో అన్నదమ్ముల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హత్యకు దారితీసింది. ఈ విషాద ఘటన ఎక్కడ జరిగింది? ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? భూ వివాదానికి కారణం ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం. మహబూబాబాద్ జిల్లాలో వరుస విషాద ఘటనలు జరుగుతున్నాయి. ప్రేమను కాదన్న కారణంతో తండ్రిని చంపింది కూతురు. ఆస్తి పంపకాల్లో తేడాలొచ్చాయని సొంత అన్నను కత్తులతో దాడి చేసి చంపారు తమ్ముళ్లు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సిరోలు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిరోలు మండల కేంద్రానికి చెందిన వల్లపు లింగయ్యకు 2 భార్యలున్నారు. ఫస్ట్ భార్య మాణిక్యమ్మకు కొడుకు కృష్ణతో పాటు 3 కూతుళ్లున్నారు. సెకండ్ భార్యకు 2 కుమారులు నరేష్, మహేష్ ఉన్నారు. లింగయ్యకు గ్రామ సమీపంలో మెయిన్ రోడ్డుకు 16 ఎకరాల భూమి ఉంది. కొంతకాలం క్రితం ఆ భూమిని తన 3 కొడుకులు, కూతుళ్లకు పట్టా చేయించాడు. తర్వాత భూమి పంపకాలు కూడా చేశాడు. అప్పటి నుంచి ఆడపిల్లలకి ఎందుకు పట్టా చేయించావంటూ 2వ భార్య కొడుకులు గొడవకు దిగారు. ఈ విషయంలో గ్రామంలో పంచాయతీలు, పోలీస్ స్టేషన్లో కేసుల వరకు వెళ్లాయి. ఈ గొడవ జరుగుతూ ఉండగానే భూ పంపకాల్లో రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్ ప్రకారం 2వ భార్య కొడుకుల్లో ఒకరైన నరేష్ కి మెయిన్ రోడ్డు వైపు వచ్చింది. అయితే 3 కొడుకులకు సమానంగా భూమి పంపకాలు జరిగాయి. నరేష్ కి వచ్చిన భూమి గురించి గొడవలు మొదలయ్యాయి. ఏ వ్యవహారం చినికి గాలివానగా మారింది. లింగయ్య మొదటి భార్య మాణిక్యమ్మ కొడుకు కృష్ణ తన కుటుంబ సభ్యులతో హైదరాబాద్లో జీవిస్తున్నాడు. ఈ నెల 17న హైదరాబాద్ నుంచి సీరోలుకు వచ్చాడు. కృష్ణ భూమిపై కన్నేసిన నరేష్ అతన్ని హతమార్చేందుకు కుట్ర పన్నాడు. కృష్ణ తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి గమనించాడు. పక్కా ప్లాన్ ప్రకారం కృష్ణ తమ్ముడు మహేష్, నరేష్, వారి భార్యలు, భావమర్ది అందరూ కలిసి వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి కృష్ణతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న తండ్రి లింగయ్య అక్కడికి చేరుకున్నాడు. అన్నదమ్ముల మధ్య గొడవ ఆపడానికి లింగయ్య ఎంతో ప్రయత్నించాడు. కానీ అప్పటికే తమ వెంట తెచ్చుకున్న కత్తులతో నరేష్ కృష్ణ మెడపై దాడి చేశాడు. దాడిని ఆపే ప్రయత్నం చేసిన లింగయ్యకు గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న కృష్ణ అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరిపెడ సిఐ సీరోలుకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకున్నారు. హత్యానంతరం నిందితుడు నరేష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సార్ 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు పోయి అక్కడే చేస్తుండే పని, మొత్తం అమ్మ నాన్నని పట్టించుకోరు. నేను ఫస్ట్ పోయినా మా మామూలు పోయినా కొట్టి మళ్ళీ ఇంటికి పంపిస్తుంది. మొన్న అత్త మా దగ్గర ఉండేది. వాళ్ళందరూ కలిసి మా బావని చంపి కాళ్ళు చేతులు కట్టేసి మరి రోడ్డు మీద వర్షం వస్తుంది, ఆ రోడ్డు మీద పడేసి తల వేసుకొని డోర్ వేసుకొని లోపల పడుకొని ఉన్నారు. మా బావని ఎట్లా చంపేసిర్రో వాళ్ళు కూడా అట్లే కావాలని కోరుకుంటున్నాం సార్. మాకు న్యాయం కావాలని చేస్తున్నాం. మాకు న్యాయం పక్కా కావాలి. పోయి మేము బావని కూడా వాళ్ళ ఇంటి ముందు పట్టుకోబెట్టి అక్కడ ధర్నా చేస్తున్నాం సార్. మాకు ఖచ్చితంగా న్యాయం కావాలి. ఆయన కూడా తప్పిర్రు, వాళ్ళు కూడా అర్థం ఉండాలి. వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు వేరే వాళ్ళ పట్ల జరగకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం సార్. వద్దు, ఆల్రెడీ ఒక అమ్మాయిని చంపేసిండు, ఇంకో అమ్మాయిని వదిలేసిండు. 2 అమ్మాయిని చంపేసిండు. ఒక అమ్మాయి పల్లవి చిన్న అమ్మాయిని లవ్ చేస్తుంది. ఆ అమ్మాయి గురించే మా బావని చంపేశారు.